కోళ్ళు ఏ కలర్లో గుడ్లు పెడతాయంటే మీరేమంటారు? ఇదేం పిచ్చి ప్రశ్న. కోడిగుడ్లు తెలుపు రంగులో కానీ ముదురు గోధుమ రంగులో కానీ పెడతాయి. దీనికి 1వ తరగతి పిల్లాడు కూడా ఆన్సర్ చెప్తారంటారు కదా. అవును, మీరు చెప్పింది నిజమే. ఆ 2 రంగులే కాదు, ఈ మధ్య నలుపు రంగులో కూడా కోళ్ళు గుడ్లు పెడుతున్నాయి. కానీ మీరు ఎప్పుడైనా బ్లూ కలర్లో గుడ్డు పెట్టడం చూసారా? అసలు అలా జరుగుతుందా అని అంటారు కదా, కానీ జరిగింది. కర్ణాటకలోని ఓ కోడి మాత్రం అందరికీ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ కోడి పెట్టిన గుడ్డు బ్లూ కలర్లో ఉండడంతో ఇందుకు కారణం దేవనగరి జిల్లా నల్లూరు గ్రామానికి చెందిన సయ్యద్ నూర్ కోళ్ల పెంపకదారుడు. అతడి దగ్గర 10 నాటుకోళ్లున్నాయి. ఇందులో ఒక కోడి ఇటీవల నీలిరంగు గుడ్డు పెట్టడంతో పాటు సాధారణ గుడ్ల కంటే భిన్నంగా ఉండడంతో తొలుత సయ్యద్ నూర్ ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఆ గుడ్డును జాగ్రత్తగా భద్రపరిచాడు. దీంతో ఈ వార్త ఆ నోట ఈ నోట చుట్టుపక్కల గ్రామాలకు పాకింది. ఇక ఈ విషయం జంతు సంరక్షణ అధికారుల దృష్టికి వెళ్లడంతో రంగంలోకి దిగిన వారు వచ్చి ఆ కోడిని పరిశీలించారు. కొన్నిసార్లు కోళ్లు లేత ఆకుపచ్చ రంగులో గుడ్లు పెట్టిన సంఘటనలు కూడా ఉన్నప్పటికీ పూర్తిగా బ్లూ కలర్లో ఉండడం చాలా అరుదని చెప్పుకొచ్చారు. ఇక దీనికి మరో కారణం కూడా ఉండొచ్చని చెప్పుకొచ్చారు. కోడి క్లోమంలో ఉండే బిలివర్దిన్ అనే వర్ణ ద్రవ్యం వలె గుడ్డు నీలిరంగులోకి మారి ఉండే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఇలాంటి రంగుల గుడ్లు కొత్తేం కాదు. లాటిన్ అమెరికా దేశాల్లో పెరిగే కొన్ని ప్రత్యేక జాతుల కోళ్లు నీలం ఆకుపచ్చ రంగుల్లో గుడ్లు పెట్టే ఘటనలు సర్వసాధారణమేనని చెప్పుకొచ్చారు. ఆ కోళ్లలో బిలివర్దిన్ అధికంగా ఉండడమే ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇక ఈ వింత చూసేందుకు సయ్యద్ ఇంటికి గ్రామంలోని స్థానికులంతా అతని ఇంటికి వచ్చి నీలిరంగు గుడ్డును చూసేందుకు ఎగబడ్డారు. అయితే కొందరు దీనిని అదృష్టానికి సంకేతంగా నమ్ముతున్నారు. ఈ కోడి నిరంతరం నీలి గుడ్లు పెడుతుందంటే దానిని శాస్త్రీయంగా మరింత పరిశీలిస్తామని డాక్టర్ అశోక్ తెలిపారు. ఇటువంటి అరుదైన సంఘటనలు కోడిలోని జన్యు జీవరసాయన కారకాలకు సంబంధించినవి కావచ్చని ఆయన అన్నారు. ఈ సంఘటన అడవి కోళ్లను పెంచడం ద్వారా జీవనోపాధి పొందే రైతుల్లో కొత్త ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈ నీలిగుడ్లు మార్కెట్లో ప్రత్యేక డిమాండ్ సృష్టిస్తాయా అని గ్రామస్తులు కూడా ఆసక్తిగా ఉన్నారు. ఈ కోడి ఆరోగ్యం, గుడ్ల ఉత్పత్తిని పర్యవేక్షించడానికి పశుసంవర్ధన శాఖ ప్రణాళిక వేసింది. ఈ అరుదైన సంఘటన గురించి మరింత సమాచారాన్ని సేకరించాలని నిర్ణయించింది.